హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే మా పాప చాలా రోజులు బట్టి సంక్రాంతికి గాలిపటం కావాలని అడుగుతుంది. అయితే ఆ గాలిపటం తేడానికి మేము వెళ్తున్నాం. మార్కెట్లో అక్కడక్కడ ఈ చైనా మాంజా అనేది ఇంకా అమ్ముతున్నారు. ఇది చాలా ఈజీగా తీసుకుంటున్నారు, కానీ దీనివల్ల చాలా ప్రమాదం. ఈ యొక్క ఆనపకాయ చూడండి, ఇది ఇలా ఉందా, ఇలా పట్టు, దీన్ని జస్ట్ ఇలా పెట్టి ఇలా కానీ చూసారు కదా ఎలా కట్ అయిపోయిందో. ఇది ఎంత ప్రమాదకరం, ఇదే మనకి మోటార్ సైకిల్పై వెళ్ళిన వాళ్ళకి చాలా ప్రమాదకరంగా తయారైందండి. ఇది ఈ పండగ సమయంలో ఎక్కువ గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. ఇది ఏమాత్రం తెగిపోయిందని వాళ్ళు వదిలేశారు అనుకోండి, నైట్ టైం వెళ్ళేవాళ్ళకి అసలు కనబడదు. డే టైంలోనే కనబడదు, నైట్ టైం ఏం కనబడుతుంది. అయితే ఇది తగిలితే మాత్రం మేజర్ ఇంజురీసే జరుగుతాయి. అయితే ఇది బ్యాన్ చేశారు మన భారతదేశంలో. ఇది చైనా మాంజా అనేది బ్యాన్ చేశారు. అయినా సరే ఈ చైనా మాంజా వల్ల గాయపడిన వ్యక్తులు మరియు పక్షులు కూడా ఫోటోలు మీకు ఆ వీడియోలో పెడుతున్నాను చూడండి. గాలిపటాలని మేడల మీద కంటే ఓపెన్ ప్రదేశంలో అంటే గ్రౌండ్స్లో గట్రా ఎగరేసుకుంటే చాలా మంచిది. ఆ ఎగరేసే క్రమంలో చుట్టుపక్కల ఎలక్ట్రికల్ వైర్స్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూసుకోండి. లేకుండా ఉన్న ప్రదేశంలో గాలిపటాలు ఎగరేసుకోండి. ఫైనల్గా మేము చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఈ చైనా మాంజాలు వాడకుండా కాటన్ మాంజాలే గాలిపటాలు ఎగరేసినప్పుడు వాడతారని, దాని గురించి ఎంతో కొంత అవగాహన మీకు కూడా తెలిస్తే ఇలా చేయకుండా ఉంటారని ఈ వీడియో చేసే ప్రయత్నం చేశాము. పర్యావరణానికి ప్రాణానికి ఎటువంటి హాని జరగకుండా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటారని కోరుకుంటూ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.